మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో షాహిద్ దివాస్ పదయాత్రను నర్సులాబాద్ ఎస్ఐ రాఘవేంద్ర, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రాణుతి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కలిసి నర్సింగ్ కళాశాల నుంచి దేశాయిపేట్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రాణుతి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంలో కీలక పాత్ర పోషించింది భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. వీరిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలి. నిస్వార్థమైన దేశభక్తిని చూసి నేటితరం యువతలో మార్పు రావాలని అన్నారు. ముఖ్య అతిథిగా ఎస్ఎస్ఎన్ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర పోరాటంలో అతి చిన్న వయసులో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భరతమాత ద్రాస్య శృంఖాలను తెంచడానికి, భరతమాతకు స్వేచ్ఛ వాయును ప్రసాదించడానికి ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావుల్లో ముందు వరుసలో ఉండేది భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. ఈ ముగ్గురిని 1931 మార్చి 23వ తేదీన రాత్రి 7:15 చిరునవ్వుతో ఉరికంబానికి ముద్దాడారు. ఆనాడు వీరు చేసిన త్యాగాన్ని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ సమాజాన్ని సక్రమంగా నడపడానికి ఏర్పాటు చేసుకున్న అధికారం అవధులు దాటినప్పుడు, అన్యాయాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు ప్రజా పోరాటం అనివార్యమవుతుంది. అయితే పోరాటం ఏదైనా అందులో కొన్ని విలువైన వాటిని పోగొట్టుకోక తప్పదు. అత్యంత విలువైన వాటి కోసం కోల్పోయేవన్నీ త్యాగంలో భాగమే. అలాగే మన భారత స్వాతంత్ర కోసం ఎంతో మంది త్యాగదనులు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి శౌర్యాన్ని, నిబద్ధతను గౌరవిస్తూ జ్ఞాపకం షాహీద్ దివస్ గా అమరవీరుల దినోత్సవం పిలుస్తూ భారత ప్రభుత్వం నేటితరం యువతలో దేశం కోసం ప్రాణాలు నడిపించిన ఎందరో మహానుభావులను స్మరించుకోవాలని మేరా యువ భారత్ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని అన్నారు. నాకు బతకాలని ఉంది. నేను ఆవేశంగా ప్రాణాలను పోగొట్టుకోవడం లేదు. వివాహం చేసుకుని పిల్లా పాపలతో కొన్నాళ్లు సుఖంగా బతకొచ్చు. కానీ దానివల్ల ఈ దేశానికి ఒరిగేదేమీ లేదు. ఒక మనిషి ప్రాణాలు కోల్పోవడం వల్ల ఈ జాతికంతా మంచి భవిష్యత్తు ఉందంటే నేను జీవితకాలం బతకడం కన్నా చనిపోవడం చాలా విలువైందని భావిస్తున్నాను. ఇలా ఎన్నో ఉత్తేజపరిచే మాటలతో భగత్ సింగ్ ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా బతికే ఉంటారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ ఎస్ఐ తాజుద్దీన్, కృష్ణ, నర్సింగ్ కళాశాల ఇన్ఛార్జ్ వైస్ ప్రిన్సిపాల్ లీలావతి, స్వర్ణలత, శాంతి, జయసుధ తదితరులు పాల్గొన్నారు.